Hello guys, welcome back to our channel. వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నారు గైస్. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మీరు కూడా పూజ చూసుకొని ఏదైనా మొక్కుకోండి, మీరు అనుకున్నట్టుగా కోరిక అయితే నెరవేరుతుంది. ఎప్పుడైనా ఇదే గాయస్ మా చెల్లి వాళ్ళ ఇల్లు. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంట్రన్స్ నుంచి. ముందుగా అయితే ఇలా చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉయ్యాల ఉంటుంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే మా చెల్లి అయితే కథపీట అయితే పూజిస్తుంది. అండ్ ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ లేకపోతే ఇద్దరం కలిసి చేస్తున్నాము. అక్కడ కొద్దిసేపు నేను చేసేసి వీడియో షూట్ కోసం అని నేనైతే పక్కకైతే వచ్చాను. మా చెల్లిని ముగ్గు అయితే వేయమన్నాను, ఎందుకంటే అది వాళ్ళ ఇంట్లో వ్రతం కాబట్టి. ఇంకా ఫైనల్లీ ఇంకా మా మదర్ వచ్చేసాక ఇంకా మాకు ఫాస్ట్గా అరేంజ్ చేసి ఇచ్చింది అన్నీ. అండ్ ఇంకా మా చెల్లితో అయితే అన్నీ పెట్టిచ్చేస్తుంది ఇలా. అండ్ ఫైనల్లీగా సత్యనారాయణ స్వామి వ్రతం పీట అయితే ఇంకొక బంతిపూల్ ఫ్లవర్స్ అయితే పెట్టి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. మళ్ళీ ఎలా డెకరేషన్ చేస్తుందో చూపిస్తాం. ఇక్కడైతే మనం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే తయారు చేసేస్తాం. ఇక్కడైతే మా మదర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నేను మా చెల్లి అయితే అక్కడ పూజ దగ్గర ఉన్నామని చెప్పేసి మా మదర్ అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్గా వంట అయితే ప్రిపేర్ చేస్తుంది. వచ్చిన వాళ్ళకి భోజనాల కోసం అని చెప్పేసి ఒక 50 మెంబర్స్కి అయితే వంట అయితే చేస్తుంది గాయస్. అండ్ ఇక్కడైతే బగారా రైస్ లాగా అయితే వేశారు. ఫైనల్లీ ఇక అయితే వ్రతం స్టార్ట్ అవ్వబోతుందండి. అండ్ పంతులు గారి కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము. అండ్ చూపిస్తాను. ఇందాక పువ్వులు వేయక ముందుకు తీసాను. ఇప్పుడు పువ్వులు మొత్తం డెకరేట్ చేసిన ఎలా ఉందో కమెంట్ చేయండి గైస్. అండ్ పూజ స్టార్ట్ అవ్వబోతుంది చూడండి. దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి దీపరాజ దేవతాభ్యో నమః అవిచ్ఛాది పంచపూజాం కుర్యాత్ అమృతత్వాత్మనే గంధం పరికల్పయామి మాకాస్త. ఇక్కడైతే ఒక్కొక్క పువ్వులు వేస్తూ అయితే మా చెల్లి అండ్ మర్ది అయితే ఇద్దరు కలిసి పూజ అయితే చేస్తున్నారు. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థోదరుతరః తత్ర సామ్రాజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరాజ్యమారాజ్యమాధిపత్యం మంగళం కలమేంద్రమణే గుణాత్మనే చక్రవర్తనోచాయ సార్వమాయ మంగళం వేద వేద్యాలయమూర్తయే పుంసామూర్తాయ పుణ్యశ్లోకాయ మంగళం కళ్యాణాం కథయాత్రాయ కామితః నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా యం బ్రహ్మ వేదాంతం యోగంతే పరం ప్రధానం సర్వ జగన్నాథ యావత్తు పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన హరిద్ర బింబేస్మిన్ సుధావతే పరిశుద్ధతే ఒత్తే ఇప్పుడు అంత ఆడవాళ్ళు డామినేషన్ అయిపోయింది. ఆకృతే సుధావతే పరిశుద్ధతే ఒత్తే యజ్ఞేష్ వర్తతే ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాపసనాథో సమ్రాడాపో విరాడాపి పూర్వవస్తూరో లోపల నీళ్ళలో తిప్పింది. గంగే యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సది. ఫైనలీగా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. 5 కథల తర్వాత లాస్ట్ హారతి అయితే ఇస్తున్నారు. అండ్ నైవేద్యం కూడా చూపిస్తున్నారు గైస్. అండ్ ఎప్పుడైతే వ్రతం అయిన తర్వాత ఎవరైతే ప్రసాదం తీసుకోకుండా వెళ్తారో వాళ్ళకైతే చాలా కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఈ 5 కథలు వినేసి ఎవరైతే వ్రతం చెప్పిస్తారో వాళ్ళు మొదటిగా అయితే ప్రసాదం తీసుకోవాలి పంతులు గారితో. ఆ తర్వాత మిగతా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉపవాసంతో ఉంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు ప్రసాదం తీసుకున్నాక ఫైనలీగా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కలశాన్ని కదిలించాలి కాబట్టి ముందుగా అయితే పూజ చేయించేసి ఆ కలశాన్ని అయితే కదిలిస్తున్నారు.
ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. అండ్ ప్రసాదం కూడా అయ్యవారితోనే తీసుకుందామని చెప్పేసి మంచి అక్షంతలు అయితే వేయించుకొని బొట్టు అయితే పెట్టించుకుంటున్నారు. ఫైనలీగా నేనైతే ఒకటి మనసులో అయితే కోరుకున్నాను. అది నెక్స్ట్ ఇయర్ వరకు నాకు నెరవేరాలని చెప్పేసి అండ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా ఉండాలంటే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. అండ్ నేను కూడా ఇక్కడ తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళకైతే కలశంలో ఉన్న కొబ్బరికాయ అయితే ఇట్లా ఒడిలో అయితే పెడతారు అయ్యవార్లు. అది పెట్టేసి ఇద్దరికి ఆశీర్వాదం అయితే ఇస్తారు. అండ్ ఫైనలీగా నేనైతే ప్రసాదం తీసుకున్నాను కదా, మంచిగా అయితే మనసులో దండం పెట్టుకొని అయితే తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాను. ఎందుకో అండి ఈ తీర్థ ప్రసాదం అసలు చాలా టేస్టీగా ఉంటుంది, పంచామృతం కాబట్టి నాకు చాలా నచ్చుతుందండి. సత్యనారాయణ స్వామి వ్రతము ప్రసాదం అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మా ఫాదర్ కూడా వెనకాల కనిపిస్తున్నారు గైస్, రెడ్ షర్ట్లో ఉన్నారు. మా ఫాదర్ కూడా ఇంకా ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. మంచిగా దండం పెట్టేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నారు గైస్. అండ్ ఇక్కడ మా చెల్లి వాళ్ళకైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అయితే బట్టలు అయితే పెడుతున్నారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అండి, క్లాస్మేట్ తను కూడా వచ్చి బట్టలు అయితే పెట్టేసింది. సత్యనారాయణ స్వామి వ్రతంకి వచ్చిన వాళ్ళు కనీసం ఏదైనా జాకెట్ పీస్ అయినా పెడతారు. ఇప్పుడు పెట్టేది మా చెల్లి వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ ఇద్దరు కలిసి బట్టలు అయితే పెడుతున్నారు. అయితే పిల్లలు ఇంకా పెద్దలు అయితే ఇంకా లేట్ అయిపోయిందండి. అప్పటికి ఇంకా అందరు భోజనాలు అయితే చేసేస్తున్నారు. మేము లాస్ట్కి అయితే చేసాము భోజనాలు. ముందుగా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టేశాము. అండ్ మా చెల్లి ఇక్కడ కూర్చొని ప్రసాదాలు అయితే పెడుతుంది. అండ్ బయట కూడా చూడండి, అండ్ మా ఫాదర్ ఇలా కూర్చొని అయితే తింటున్నారు. అండ్ బయట చాలా మంచిగా ఉంటుందండి లొకేషన్ అయితే. అండ్ ఫైనలీగా నేను కూడా అయితే ప్రసాదం అయితే తీసుకుంటున్నాను దేవుడిది. అండ్ ఇక్కడ మేమందరం కూర్చొని అయితే దేవుడి ముందు అయితే అన్నం అయితే తింటున్నాము గైస్. అండ్ బయట కూడా చాలామంది తింటున్నారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది మా చెల్లి కూతురు తీస్తుంది కాబట్టి ఇంత ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతుందండి ఈ వీడియో మాత్రం. చాలా ఫాస్ట్గా షేక్ చేసేస్తుంది వీడియోని మొత్తము. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి. ఒకరు ఫుడ్ తింటూ, ఒకరు ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేసాము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం రోజు అయితే. అండ్ ఇక నేను మా చెల్లి అయితే కూర్చొని అయితే తింటున్నాము లాస్ట్కి. కానీ వంటలు మాత్రం సూపర్ అయ్యాయండి. ఎందుకో దేవుడు మహిమనో ఏమో తెలియదు కానీ చాలా మంచిగా అయితే వంటలు సూపర్గా అయ్యాయి. ఇక్కడ మా చెల్లి వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులు అయితే వచ్చారు. నాకు పెద్దమ్మ, పెద్దనాన్న అండ్ అన్నయ్య అవుతారు. ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే లాస్ట్కి వచ్చారండి. వ్రతం అంతా కంప్లీట్ అయిపోయాక వచ్చి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు గైస్. చాలా లేట్గా వచ్చారు ఈవినింగ్. అండ్ ఇక్కడ మా చెల్లి వాళ్ళ అన్నయ్య అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. మీరు చెల్లి అంటున్నారు, అన్నయ్య అంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మా పెద్దనాన్న పెద్దమ్మ కూతురు. ఇక్కడైతే మా పెద్దనాన్న, మా పెద్దమ్మ అయితే మా చెల్లికి అయితే బట్టలు పెడుతున్నారు. ఎంతైనా అండి పుట్టింటి నుంచి వచ్చే ఏ చీర అయినా సరే, ఏదైనా సరే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే మా చెల్లి అయితే మా పెద్దనాన్న, మా పెద్దమ్మ వచ్చినాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫేస్లో అయితే చాలా గ్లో వచ్చేసింది. చేస్తున్నాను. మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేశాము.
అండ్ ఇప్పుడు నైట్ టైం అవుతుంది, మేము ఇక్కడనే నైట్ స్పెండ్ చేస్తున్నాము, ఒక 1 డే కూడా ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాము, కొన్ని రీల్స్ అయితే తీసుకుంటాము. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ అని మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. బాయ్ బాయ్.